కాకినాడ రూరల్ 2వ డివిజన్ పరిధిలో తుమ్మలపల్లి నాని నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళ్ల ధనరాజ్ మాట్లాడుతూ కేంద్రంలో మరొక్కసారి ప్రధానిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని పూజలు నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా ఇన్ఛార్జి తుమ్మలపల్లి నాని, జిల్లా కార్యదర్శి పక్కిన మణిబాల, బీజేపీ నాయకులు పైడా రవీంద్రర్, శ్రీనివాస్, సురేష్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన వీరాంజనేయ స్వామికి మా కోరికలు ఏవైతే ఉన్నాయో చెప్పుకుందామని చెప్పేసి ఇవాళ రావటం జరిగింది. ఏవీలో మాకు చిన్న కోరిక, నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని ఎంతో గొప్పగా పాలించడం జరిగింది. ఎటువంటి దాడులు కానీ, ఒక నక్సలైట్ల దాడులు కానీ, ఒక తీవ్రవాదుల దాడులు కానీ, ఎటువంటి దాడులు లేకుండా చాలా ప్రశాంతంగా ఈ 10 సంవత్సరాలు సాగింది. అదేవిధంగా మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారిని 400 సీట్లతో గెలిపించమని భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం చల్లగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలి, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కావాలని, అదేవిధంగా తిరుపతి దేవస్థానం మినిస్టర్ పిల్లి సత్యబాబు గారు కావాలని ఈ చిన్నపాటి కోరికలు భగవంతుని కోరుకోవడం కొరకు వచ్చాం. ఎంతో ప్రశాంతంగా సాగే జీవితాన్ని ఈ ప్రశాంత ఈ తండ్రి ఈ దుర్మార్గుల నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా కూడా చూస్తున్నారు ఏ విధంగా నరేంద్ర మోడీ ఇంతకాలం ఏ విధంగా సాగిందో. శ్రీరాముడికి ఎవరు తేలైన అయోధ్యని నరేంద్ర మోడీ తెచ్చి ఇవ్వడం జరిగింది. శ్రీరాముడికి రక్షగా ఉండే ఆంజనేయుల స్వామి ఏ విధంగా అయితే ఉన్నాడో అదే ఆంజనేయుల స్వామి ఇవాళ నరేంద్ర మోడీ వెంట కూడా ఉండి మళ్ళీ గెలిపించి మాకు ఈ శ్రీరాము పాలన మాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.